హరే కృష్ణ శ్రీస్ మాత ఈ సందర్భంగా దండవత్ ప్రణాం. నేటి గీతామృత కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. జయ గ్రంథ శ్రీమద్ భగవద్గీతకి జయ. శ్రీమద్ భగవద్గీత యథాతథము కర్మయోగము కృష్ణ భక్తి భావనలో కర్మ. ఈరోజు 16వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు చర్చిద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జ్ఞానేన తు తజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. 17వ శ్లోకం. తద్బుద్ధయః తదాత్మాన్ నస్తన్నిష్టత్ పరాయణా గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శపాకే చ పండిత సమదర్శినః. ఇహైవాతైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. बोलो ग्रंथराज श्रीमद भगवद गीता की जय. श्री श्री राधारमण लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौनिताय भगवान की जय. जगत गुरु श्री ప్రభుపాద की जय. సమవేత భక్త వృంద की जय. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే దివ్యమైనటువంటి జ్ఞానానికి ఉండేటువంటి లక్షణము మరి అజ్ఞానము ఎలా తెలుసుకోవచ్చు. ఓకే, దివ్య జ్ఞానం యొక్క లక్షణాలు, దాన్ని ఎలా పొందగలము, తర్వాత పొందినవాడు జ్ఞాని, దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందిన వాడిని మనము ఎలా గుర్తించవచ్చు, మళ్ళీ అటువంటి దివ్యమైనటువంటి జ్ఞానం యొక్క ఫలితం, ఆ జ్ఞానాన్ని నేను ఎందుకు పొందాలి, ఇప్పుడు నేను ఏదైతే జ్ఞానంతో జీవిస్తున్నానో అది చాలా బాగానే ఉన్నది అని మనం అనిపించవచ్చు. మళ్ళీ లేని జ్ఞానాన్ని, నాకు తెలియని జ్ఞానాన్ని నేను ఎందుకు, ఈ భగవద్గీత భాగవతం అనే జ్ఞానాన్ని నేను ఎందుకు పొందాలి, నాకేం అవసరం, దానివల్ల నాకేంటి ఫలితం అని మనకు చాలా ప్రశ్నలు ఉదయించవచ్చు. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే, ఈ జ్ఞానం ఏదైతే భగవంతుడి యొక్క జ్ఞానము ఒక లైట్ లాంటిది అన్నట్టు. దానికి శాస్త్రంలో చెప్తారు, కృష్ణ సూర్య సమ మాయార అంధకార్ యహా కృష్ణ తహా నహి మాయార అధికార్. కృష్ణుడు సూర్యుడితో సమానము, మాయా అంధకారంతో సమానము. ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ యొక్క అధికారం ఉండదు. కాబట్టి మనకు
భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానం ఏం చేస్తుందంటే మన లోపల ఉన్నటువంటి అంధకారం అనే అజ్ఞానం అనే అంధకారాన్ని భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానము ద్వారా మనకు శాశ్వతమైనటువంటి ప్రకాశము లభిస్తుంది. ఎలాగైతే ఇప్పుడు రాత్రి ఉంది, పొద్దున సూర్యోదయం అయిన తర్వాత ఈ చీకటంతా కూడా వెళ్ళిపోతుంది. అదే విధంగా మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానము తొలగిస్తుంది. ఏంటి ప్రభుజీ నా దగ్గర అజ్ఞానము అని మనం అనుకుంటే, కృష్ణుడిని మర్చిపోవడం అనేది అజ్ఞానము, కృష్ణుడిని గుర్తుపెట్టుకోవడం అనేది జ్ఞానము. సో మరి అజ్ఞానం అని ఎందుకు అంటున్నాము అంటే, దాన్ని కృష్ణుడిని మర్చిపోయిన వాళ్ళు మోహితులు అవుతారు, కృష్ణుడిని గుర్తు పెట్టుకున్న వాళ్ళు మోహితులు కారు. ఏంటా మోహితులు అంటే ఇక్కడ చెప్తున్నారు, సర్వం జ్ఞాన ప్లవేన జ్ఞానాజ్ఞ సర్వ కర్మాణి నహి జ్ఞానేన సదృశం. సో ఈ యొక్క భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని చాలా కష్టం అన్నట్టు పొందటము. సో ఎన్నో జన్మల తర్వాత గాని ఈ జ్ఞానాన్ని, నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందలేరు. దానికి భగవద్గీత 7వ అధ్యాయము 19వ శ్లోకంలో భగవంతుడే చెప్తున్నాడు, బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. సో ఈ జ్ఞానాన్ని ఎన్నో జన్మ మృత్యువుల తర్వాతనే సర్వ కారణాలకు కారణభూతుడిగా, కారణునిగా, సర్వస్వాన్ని తెలుసుకొని భగవంతుడికి శరణాగతి పొందుతారో వాళ్ళే నిజమైనటువంటి జ్ఞానులు అంటున్నారు. అటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి మహాత్ములు అతి దుర్లభమని భగవంతుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా మరి ఆ జ్ఞానాన్ని పొందగలుగుతారు? ఎవరైతే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి అర్హులు. మనకు 4వ అధ్యాయము 34వ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. ఏంటది, ఎలా జ్ఞానాన్ని పొందగలుగుతారనేది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి దే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. గురువు దగ్గరికి వెళ్ళి సత్యము అంటే, మనము సత్యం అంటే ఏంటంటే, మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, ఎందుకు కష్టాలు పడుతున్నాము, ఎందుకు వెళ్ళిపోతున్నాము, వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడి నుంచి వచ్చాము, మరి ఈ యొక్క సృష్టిని ఎవరు నడిపిస్తున్నారు, ఈ సృష్టి ఎవరు సృష్టిస్తున్నారు అని మనం ఈ యొక్క గొప్ప విషయాన్ని తెలుసుకోవాలి. పరమ సత్యం భగవంతుడు. ఈ విషయాన్ని ఏ విధంగా తెలుసుకోగలుగుతాము? ఈ ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి ఆత్మ దర్శుల దగ్గరికి వెళ్ళి మనం వినయ విధేయతలతో వారిని సేవించి ఇటువంటి ఉత్తమ ప్రశ్నలను ద్వారా మనము జ్ఞానాన్ని పొందాలి. సో ఎవరైతే ఇటువంటి జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు ఎలాగైతే సూర్యుడు పగటిపూట చాలా దేదీప్యమైనటువంటి వెలుతురుతో చీకటిని దూరం చేసినట్టుగా మన లోపల కూడా మోహంతో కూడుకున్నటువంటి అంధకారం, అజ్ఞానం అనే అంధకారము తొలగిపోతుంది. మోహము అనే పదం ఎందుకు వాడారంటే, నేను ఈ దేహాన్ని అని, దేహం సుఖం కొరకు మనము ఈ దేహానికి అతీతంగా ఇంకేమీ లేదు, ఈ జన్మ తర్వాత ఇంకేమీ ఉండదు, ఇదే నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది అనేది అనుకోవటమే మోహము. మనము అర్థమైందా? నేను ఈ దేహాన్ని అనుకొని జీవించడం మోహము, నేను దేహము కాదు ఆత్మను అని జీవించేది మోహాతీతుడు, మోహానికి అతీతమైనటువంటిది. సో కొందరు ఏమనుకుంటారు, ఇక సో నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నేనే భగవంతుని అని భావించే వాళ్ళు మూర్ఖులు. మరి ఇటువంటి మోహము నుంచి నేను బయటపడాలి అంటే ఆచార్యులు చెప్తున్నారు, నిజంగా గొప్ప అదృష్టవంతులు ఎవరయ్యా అంటే, ఈ భౌతిక ప్రపంచంలో చాలా డబ్బు గల వాళ్ళు అదృష్టవంతులా కాదు. ఎందుకు? వాళ్ళు కూడా అశాంతి బాధలతో ఉన్నారు. చాలా బలవంతుడు అదృష్టవంతుడు అంటే, ఈ రోజు బలం ఉండొచ్చు, రేపు ఆయన ఏదన్నా అనారోగ్యం పాలు కావచ్చు.
చాలా అందంగా ఉన్నవాళ్ళు అదృష్టవంతులు అంటే కాదు. సో నిజంగా అదృష్టవంతులు ఏంటంటే బ్రహ్మాండ ప్రభుతే కోని భాగ్యవాను జీవ గురు కృష్ణ కృపా పాయే భక్తి లత జీవ. ఎవరైతే గురు మరియు కృష్ణుడి కృపని పొందుతారో వాళ్ళు నిజమైనటువంటి అదృష్టవంతులు. ఎందుకు? ప్రామాణికమైనటువంటి గురువుని మనం అందరం కూడా అన్వేషించి వారి దగ్గర శరణాగతి పొంది వారి యొక్క ఆశ్రయంలో మనకు ఈ భౌతిక జగత్తుకు అతీతమైనటువంటి, దేహానికి అతీతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. సో ఎవరైతే దేహంతో ఆనందము మారుతా ఉంటది. చిన్న బేబీస్ వాళ్ళ ఆనందం వేరేలాగా ఉంటుంది. ఆడుతున్న పిల్లల ఆనందం వేరే ఉంటుంది. నర్సరీ పిల్లల ఆనందం వేరే ఉంటుంది. యుక్త వయసులో ఉన్నటువంటి ఆనందం వేరే ఉంటుంది. అంటే చూడండి, మనమే మనిషి, మరి ఈ ఆనంద లెవెల్ మారుతా ఉంటుంది. కానీ ఆత్మానందము ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ రోజు దేహంతో ఒకటి పొందితే ఆనందం అనిపించచ్చు, ఇంకొక రోజు ఒకటి పొందకపోతే దుఃఖం అనిపించచ్చు. కాబట్టి మనము ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి ప్రామాణికమైనటువంటి గురువు గారిని ఆశ్రయిస్తే ఆ గురువు గారు మనకు భగవత్ తత్వాన్ని, సత్యాన్ని, మన యొక్క నిజమైనటువంటి లక్ష్యాన్ని మనకు బోధించడం జరుగుతుంది. ఎవరైతే నిజమైనటువంటి లక్ష్యము గురించి తెలుసుకుంటారో ఆ లక్ష్యం ఏంటి? ఆత్మ జ్ఞానము. 2వ అధ్యాయము మనకు 12వ శ్లోకంలో ఆత్మ యొక్క జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఏంటది? నత్వే నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపా నచైవా న భవిష్యామః సర్వే వయమతః పరం. భగవంతుడు అర్జునుడు చెప్తున్నాడు, అర్జున్, నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని, అంటే మనం ఉండనటువంటి సమయం ఏమీ లేదు. ఇప్పుడు ఉన్నాము, ముందు కూడా ఉన్నాము, తర్వాత భవిష్యత్తులో కూడా ఉంటాము. కాబట్టి మనము ఆత్మ స్వరూపంలో ఎప్పుడు ఉంటాము? దేహ స్వరూపంలో దేహాలను మనము మారుస్తూ ఉంటాం. ఎవరైతే ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు దేహ జ్ఞానం అనేది చీకటితో పోలుస్తున్నారు, అంటే రాత్రితో. ఆత్మ జ్ఞానాన్ని పగటితో, వెలుతురుతో పోలుస్తున్నారు. ఎవరైతే ఈ విధంగా ఆత్మ జ్ఞానంతో జీవిస్తారో అది నిజమైనటువంటి జీవితము, నిజమైన జ్ఞానపూర్ణమైనటువంటి జీవితము. మరి ఈ ఆత్మ జ్ఞానము దాని యొక్క లక్షణాల గురించి, దాన్ని పొందే విధి విధానాల గురించి మనకు బోధిస్తున్నారు. బుద్ధి, మనస్సు, శ్రద్ధ, ఆశయం అన్ని కూడా భగవంతునిపై లగ్నమైనప్పుడు మనిషి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, అంటే మన లోపల కల్మషం, అంటే ఈ దేహాన్ని పొందడానికి కారణం ఏంటంటే కారణం గుణ సంగస్య సత్ అసద్యోని జన్మసు. మనం ఇలా జన్మలను మార్చడానికి కొరకు కారణం ఏంటంటే మనము లాస్ట్ లైఫ్ లో చేసినటువంటి ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ ఎలా చేశాము? ఆ ప్రారబ్ధ కర్మకు గుణాలు, ఆ గుణాలు దేని వల్ల చేసాము? కర్మలు. ఆ గుణాలంటే 3 రకాల గుణాలు ఉంటాయి: సత్వగుణము, రజోగుణము, తమో గుణము. తమో గుణానికి సంబంధించిన కర్మలు చేస్తే వాటి ఫలాలను అనుభవించడానికి నెక్స్ట్ జన్మెత్తాల. రజోగుణము సంబంధించిన కర్మలైతే ఆ కర్మ ఫలాలను అనుభవించాలి. సత్వగుణం ఆ విధంగా ఆ గుణాల యొక్క కర్మ ఫలాలను అనుభవించాలి. ఈ జన్మలు అనుభవిస్తున్నాం. ఈ విషయాన్ని మనం తెలుసుకొని మనకు ఈ జన్మలో ఉన్నటువంటి బుద్ధిని, మనస్సుని శ్రద్ధాపూర్వకమైనటువంటి గురువు గారి ద్వారా భగవంతుని ఆశ్రయాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది దాని ద్వారా లాభం ఏంటి? నా లోపల ఉన్నటువంటి భౌతిక కల్మషాలు, అంటే నేను దేహమనే ఈ దేహ సుఖాలనే నేను అనుభవించాలి. దేహ సుఖాలను పొందటమే. దేహ సుఖాలంటే మన సమయాన్ని కంప్లీట్ గా దేహ సుఖం. సపోజ్ మనం ఇప్పుడు అందరం కథామృతం వింటున్నాము, కొందరు సినిమాకి వెళ్ళొచ్చు, కొందరు టీవీ చూస్తూ ఉంటారు. మొత్తం ప్రపంచంలో ఉన్న పనికొచ్చే పనికిరాని విషయాలన్నీ కూడా వింటా ఉండొచ్చు. తర్వాత కొందరు ఇంకెక్కడో పార్కులకు, ఇంకెక్కడో మీటింగ్స్ కి వెళ్తా ఉంటారు. ఇవన్నీ కూడా భౌతిక విషయ వాంఛల పట్ల కోరికల్ని కల్మషాలు అంటారు. ఇవి దేని ద్వారా శుద్ధిపడగలుగుతాయి?
ఆధ్యాత్మికమైనటువంటి పరిపూర్ణ జ్ఞానం ద్వారా శుద్ధి పడగలుగుతాయి. ఈ జ్ఞానాన్ని ఎవరిస్తారు మనకు? ఈ జ్ఞాన జ్యోతిని ఎవరిస్తారంటే మనకు ఆచార్యుని ఎలా పోలుస్తున్నారంటే, ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంట్లో లైట్ వస్తుంది. ఈ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? విద్యుత్తు. సో ఎక్కడైతే విద్యుత్తుని ప్రొడ్యూస్ చేస్తున్నారో అక్కడి నుంచి మనకు వయా మీడియా ద్వారా వస్తుంది. కానీ మనకు నిరంతరాయంగా ఉండాలి, మన కరెంటు పోకుండా ఉండాలంటే ఏం చేస్తున్నారు? ఈ కనెక్టివిటీని చాలా మంది జనరేటర్ లేదా ఇన్వర్టర్స్ పెట్టుకుంటారు. వాళ్ళకి తగ్గట్టుగా రాత్రంతా కూడా వాళ్ళ ఇంట్లో వెలుతురు ఉండేటువంటి బ్యాటరీతో కూడుకున్నటువంటి ఇన్వర్టర్. కరెంటు పోయింది కూడా మనకు తెలియదు, కంటిన్యూటీ ఉంటది. అదే విధంగా మనకు భగవంతుడికి ఉన్నటువంటి సంబంధము శాశ్వత సంబంధము. కానీ మనం భగవంతుని మర్చిపోవడం వల్ల ఆ సంబంధాన్ని మర్చిపోయాము. ఆ సంబంధం మనకు భగవంతుడికి ఉన్న శాశ్వత సంబంధాన్ని పునరుద్ధరించడానికి కొరకే గురువు మనకు అది నిరంతరంగా కొనసాగడానికి గురువు మనకు ఒక ఇన్వర్టర్ లాగా సంబంధం తగ్గిపోకుండా బ్రేక్ అవ్వకుండా మనకు గురువు గారు ఆ సంబంధాన్ని అలానే ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పటి వరకు? మనందరం ఈ భౌతిక కల్మషాల నుంచి దూరమై భౌతిక బంధనాల నుంచి మనం దూరమై ముక్తిని పొందే వరకు. అంటే ముక్తి అంటే ఇక్కడ 5 రకాలైనటువంటి ముక్తులు ఉంటాయి. ఒకటి సాయుధ్య ముక్తి, సారూప్య ముక్తి, సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి, శ్రాష్టి. సో మోక్ష మార్గం అంటే ఈ భౌతిక భావన నుంచి మనం ఆధ్యాత్మిక భావనలో ప్రయాణం చేయటము, జీవనం సాగించడాన్ని మోక్ష మార్గం అంటారు. అర్థమైందా? దీనికి ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే, శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడుగా తనే భగవద్గీతలో ప్రకటించడం జరిగింది. ఆ విధంగా భగవంతుడు 3 తత్వాల రూపంలో ప్రకటన అవుతారు అన్నట్టు. అంటే 3 రకాలైనటువంటి వ్యక్తులకు. ఒకటి జ్ఞానులకు బ్రహ్మజ్యోతి లాగా, నిరాకార బ్రహ్మజ్యోతి లాగా వాళ్ళ లక్ష్యము నిరాకార బ్రహ్మజ్యోతి. 2 ధ్యాన యోగులకు పరమాత్మ లాగా. 3 భక్తి యోగులకు స్వయం సచ్చిదానంద భగవంతుడి రూపంలాగా భగవంతుడు వాళ్ళకు వ్యక్తపరుస్తా అంటే వ్యక్తమవడం జరుగుతుంది. దీంట్లో మనకు భగవద్గీతలో చెప్తున్నారు, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. ఓ ధనంజయ, నిరాకార బ్రహ్మం కూడా నేనే, పరమాత్మ స్వరూపం కూడా నాదే. బ్రహ్మణోహి ప్రతిష్టానం. కాబట్టి దేన్ని చూసినా కూడా భగవంతుడు ఆయన ఈ విశ్వమంతా కూడా సర్వవ్యాపిలాగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనము తెలుసుకోవడానికి మన మనస్సు, బుద్ధి, శ్రద్ధ, ఆశ్రయం, భగవత్ ఆశ్రయం సర్వదా కృష్ణునిలోనే ఉండడం. ఒకవేళ మనం కృష్ణుని ఆశ్రయించినట్టయితే మనము మోహంలో జీవించాల్సి వస్తుంది. కృష్ణుని ఆశ్రయించిన వాడు మోక్ష మార్గంలో ప్రయాణిస్తాడు. కృష్ణుని, ఆ రాముణ్ణి, విష్ణువుని ఆశ్రయించని వాడు బంధ మార్గంలో అంటే బద్ధ జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. దీని కొరకు మనము భగవంతుడి ఎన్నో లీలలను చెప్పడం జరుగుతా ఉంది. అంటే భగవంతుని ఆశ్రయం ఎవరు పొందరు? సో ఎవరు మోహానికి గురై మళ్ళీ భగవత్ ఆశ్రయాన్ని పొందితేనే వాళ్ళని భగవంతుడు ఈ మోహ బంధనాల నుంచి విముక్తులను చేస్తాడు అనేది మనం చరిత్రలో ఎన్నో లీలలు ఉంటాయి. రామాయణంలో సో రామచంద్రుడు, సీతమ్మ వారు అరణ్యవాసం చేస్తా ఉన్నప్పుడు ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి జయంత్ సో చిత్రకూట్ ఆ ప్రాంతంలో సీతమ్మ వారు, రామచంద్రుడు, ఆ రోజు రామచంద్రుడు సీతమ్మ వారికి చాలా అద్భుతంగా అలంకారం చేసి ఆయన రెస్ట్ తీసుకుంటా ఉంటే, సీతమ్మ వారు రెస్ట్ తీసుకుంటా ఉంటే ఆ జయంత్ చూసి, అరే ఈయన స్వయం భగవంతుడు అంటున్నారు, భగవంతుడు ఈ అమ్మవారికి ఏంటి అలంకరించడం ఏంటి అని చెప్పేసి, సో నిజంగా ఆయన భగవంతుడు అయితే ఆయన యొక్క బలాన్ని చూద్దాం, టెస్ట్ చేద్దాం అని చెప్పేసి ఆయన కాకి రూపంలో సీతమ్మ వారి దగ్గరకు వచ్చి సీతమ్మ వారిని తన ముక్కుతో అలా గాయపరిచి పరిగెత్తి వెళ్ళిపోతాడు. సో సీతమ్మ వారి ఇక్కడ ఏంటి? మాయా దేవి, భగవంతుడి యొక్క మాయ. సో
అటువంటి మాయాదేవి, భగవంతుడు స్వయం భగవంతుడు, మాయాదేవి మాయాపతి. సో ఇద్దరిని, సో మాయలాగా అంటే ఆయన మారు వేషం లాగా రావడం వల్ల సీతమ్మ వారు స్వయం మాయాదేవి గుర్తించదా. అనుకుంటుంది, అరే ఇంద్రుడి కుమారుడైనటువంటి జయంతి ఏంటి మారు వేషంలో వచ్చి నన్ను మొక్కుతో పొడిచి వెళ్ళిపోతున్నాడు. సో భగవంతుడు చూడడు. సీతమ్మ వారు అంటే పోనీలే జగజ్జనని, పోనీలే నా యొక్క కుమారుడే కదా అని చెప్పేసి, మనందరం కూడా చిన్నప్పుడు తల్లి ఒడిలో చిన్న బేబీస్ ఎన్నో సార్లు సో తల్లి ఒడిలో ఆడుతూ ఉంటాము. మన కాళ్ళతో ఎన్నోసార్లు, చేతులతో అలా తల్లి ఒడిలో ఎన్నోసార్లు చేయడం జరుగుతుంది. అది చూసి ఆ ముక్కుతో పొడవడం వల్ల ఆ రక్తం కారుతూ స్వామివారి దగ్గరికి వెళ్తుంది. అది చూస్తాడు. చూసి అరే ఏమైంది, గాయం ఇంత పెద్ద గాయం అని చూస్తే ఆ జయంతో కాకి రూపంలో పరిగెడతా ఉంటాడు. అప్పుడు రామచంద్రుడు అక్కడ ఉన్నటువంటి కుశగ్రాసం తీసుకొని ఒకదాంతో అలా ధనుసులాగా చేసి, ఇంకో కుశగ్రాస్ షార్ట్ గా ఉన్న దాన్ని తీసి బ్రహ్మాస్త్రం ఆ మంత్రాన్ని పఠించి వదులుతాడు జయంతి దానికి. అంటే జయంతుడు మోహంలో వీళ్ళిద్దరిని పరీక్షించాలని చెప్పేసి అతను మోహానికి గురై సో చూద్దామని చెప్పేసి స్వయం జగజ్జనని మాయాదేవిని ఆయన ముక్కుతో పొడవటము పరిగెడతా ఉంటాడు. అప్పుడు ఈ బ్రహ్మాస్త్రము జయంత్ వెంబడబడతా ఉంటాడు. సో జయంత్ తన తండ్రి లోకమైనటువంటి స్వర్గానికి వెళ్తాడు. తండ్రి చేతులు లేపేస్తాడు, నేను నిన్ను రక్షించలేను, నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు, అయిన నన్ను కూడా ఈ లోకాన్ని కూడా భస్మం చేస్తుంది వెళ్ళంటే అక్కడి నుంచి పరిగెడతాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మంతుడు వెళ్ళి నేను రక్షించలేను, నువ్వు చాలా జగజ్జననికి నువ్వు అపరాధం చేశావు. ఎవరి శరణాగతి పొందితే సంపూర్ణ రక్షణ పొందుతుందో వారికి భగవంతుడికి ఏమైనా చేసినా నడుస్తుంది, కానీ ఒక భగవంతుడి యొక్క అలాదిని శక్తి అయినటువంటి జగజ్జనని అయినటువంటి సీతమ్మ వారికి నువ్వు చేశావు, ఇంకెవరు కాపాడలేరు నిన్ను. సో అప్పుడు అక్కడి నుంచి కైలాసం వెళ్తాడు. కైలాసం ప్రభు త్రాయిమాం త్రాయిమాం అని చెప్పేసి రక్షించమని శివుడు అంటాడు. రక్షించడం కాదు, నీవు చేసిన అపరాధానికి నేనే నిన్ను దండించాలనుకుంటాను అనగానే ఆయన ఇంకా 14 లోకాలు తిరుగుతూ ఉంటే భగవంతుడికి అపరాధం చేస్తే భగవంతుడి యొక్క నామం రక్షించవచ్చు, భగవంతుడి యొక్క ఆలాదిని శక్తికి అపరాధం చేశాడు, ఇంకా ఈ లోకంలో ఎవ్వరు కూడా ఆయనకు రక్షించే పరిస్థితుల్లో లేనప్పుడు భగవంతుడి కంటే గొప్ప కరుణ కృప పరమ దయాలు ఎవరు? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు, ప్రామాణికమైనటువంటి ఆచార్యుడు, గురువు. అప్పుడు నారద మునీంద్రుల వారు ఆయన్ని రక్షించాలని చెప్పేసి సో ఆయనకు ఎదురవుతాడు. అప్పుడు నారద ముని అడుగుతారు, ఏమైంది అంటే, లేదు నన్ను ఆపకు, నేను పరిగెత్తాలా, నన్ను బ్రహ్మాస్త్రం తరుముతుంది, అసలు ఏమైంది విషయం అంటే అప్పుడు నారద మునికి సంపూర్ణంగా వివరిస్తారు. అప్పుడు అంటున్నారు నారద ముని, ఈ సృష్టిలో ఎవ్వరు ఏ అపరాధం చేసినా భగవత్ శరణాగతి పొందితే రక్షిస్తాడు భగవంతుడు. కానీ నువ్వు భగవంతుడి యొక్క అలాదిని శక్తికి నువ్వు అపరాధం చేసావు ఈ సృష్టిలో. ఇంకా భగవంతుని నువ్వు అది కూడా టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశావు, నేను ఎవరు రక్షించలేరు, కేవలం ఒక్కరు రక్షిస్తారు, ప్రభు నన్ను ఆపకండి, బ్రహ్మాస్త్రం నన్ను దయించి వేస్తుంది. నారదుడు అంటాడు, ఒకవేళ భగవంతుడు నిన్ను సంహరించాలంటే ఎన్ని లోకాలు తిరిగే వరకు నీకు అవకాశం ఇస్తాడా? అవకాశం ఇయ్యడు. భగవంతుడి కేవలం నీకు మళ్ళీ తిరిగి భగవంతుడి శరణాగతి పొందడానికి కొరకు భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు. అప్పుడు మరి ఇప్పుడు ఏం చేయమంటారో ప్రభు అంటే, నువ్వు తిరిగి ఆ స్వామివారి యొక్క పాద పద్మాలను ఆశ్రయించు అని చెప్పేసి చెప్పగానే ఆ జయంతి మళ్ళీ తన యొక్క మోహము తొలగిపోయి అజ్ఞానాంధకారంలో భగవంతుని పరీక్షించాలనుకుంటాడు. మనం కూడా అజ్ఞానాంధకారంలో భగవంతుని పరీక్షించలేం, మనకు అంత కెపాసిటీ లేదు. కానీ భగవంతుడి ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక ఆచారుల్ని, భక్తుల్ని పరీక్షించడానికి ప్రయత్నం చేస్తాం. అది మన మోహం. నేను మోహంలో ఉన్నానా, లేకంటే మోహ రైతున్నా, అజ్ఞానంలో ఉన్నానా, జ్ఞానంలో ఉన్నానా? జ్ఞానులు ఎప్పుడు కూడా భగవంతుని భగవద్భక్తుల్ని పరీక్షించరు, అజ్ఞానులు మాత్రమే పరీక్షిస్తారు. తిరిగి భగవంతుడి యొక్క శరణాగతి వేడుకుంటాడు. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చావంటే, ప్రభు మరి ఇప్పుడు ఎందుకు వచ్చావంటే, జయంత్ అంటున్నాడు, ప్రభు నేను మీ ప్రతాపాన్ని ప్రభావాన్ని చూడాలనుకున్నాను, మరి నా యొక్క
ప్రభావాన్ని చూడడానికి నా దగ్గరికి రావాలి అంటే అప్పుడు జయంత్ అన్నాడు, ప్రభు మీ ప్రభావాన్ని చూడాలంటే మీ దగ్గర ఉండొద్దు, మొత్తం 14 లోకాల్లో మీ ప్రభావం ఎలా ఉంది, మీ ప్రతాపం ఎలా ఉంది చూడడానికి దూరం వెళ్తే అప్పుడు తెలుస్తుంది మీ యొక్క గొప్పతనం ఏంటి అనేది. నా ఎంబడి కేవలం ఆ యొక్క కుశగ్రాస్తో బ్రహ్మాస్త్రాన్ని వదిలితే బ్రహ్మాస్త్రం ఈ ప్రపంచంలో ఎవరైనా ఆపదలు వచ్చినప్పుడు ఎవరు రక్షిస్తారా లేదా అని తెలిసిపోయింది. మా నాన్నగారు కూడా రక్షించలేదు. కేవలము అది చూడడానికి మొత్తం 14 లోకాల్లో మీ ప్రభావం ఉంది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావంటే మీ స్వభావాన్ని చూడడానికి మీ దగ్గరకు వచ్చాను. అంటే ఎవరిదన్నా భగవంతుడి గురువు గారి యొక్క ప్రభావాన్ని చూడాలంటే దశ దిశలు అంటే దూరం వెళ్ళి చూడాలి వాళ్ళ ప్రభావం ఎట్లా ఉంది. కానీ స్వభావం చూడాలంటే దగ్గర వెళ్ళి చూడాలి ఎటువంటిది. కాబట్టి ఇప్పుడు నాకు నా యొక్క గురువు గారు అయినటువంటి నారద మునీంద్రుల వారి యొక్క కృప వల్ల మీ శరణాగతి పొందమని చెప్పారు కాబట్టి వచ్చాను. త్రాహిమాం ప్రభు, నన్ను రక్షించండి అంటారు. అప్పుడు భగవంతుడు అంటాడు, నేను ఒక్కసారి నా చేతుల నుంచి వెళ్ళినటువంటి బాణము అది వృధా కాదు, అది ఖచ్చితంగా పనిష్మెంట్ పొందవలసిందంటే అప్పుడు చెప్తారు ఒక కన్ను. సో ఆ కన్నుని ఆ బ్రహ్మాస్త్రం తొలగిస్తుంది. సో అందుగురించే కాకులన్నిటికీ కూడా ఒకటే కన్ను ఉంటుంది. ఈ లీల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందుగురించే భగవంతుడి శరణాగతి పొందిన వాళ్ళు మోహరహితులు అవుతారు. సో భగవత్ శరణాగతి పొందని వాళ్ళు మోహితులు అవుతారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనము భగవత్ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు వాళ్ళ లక్షణాలు చూద్దాం. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే విద్యా వినయ సంపన్నులైనటువంటి యోగులు ఏం చేస్తారంటే భగవద్ జ్ఞానం ఉన్నవాళ్ళు విద్యా వినయ సంపన్నులైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, కుక్కను, కుక్క మాంసము తినేవాడిని వీళ్ళందరినీ కూడా సమదృష్టితో చూస్తారు. అంటే భగవద్భక్తులు వీడు నావాడా, వీడు పరాయివాడా, లేదంటే వీళ్ళు ఫలానా, వీళ్ళు జంతువుల పక్షు అందరినీ కూడా సమదృష్టితో చూడడం జరుగుతుంది. జాతి, కుల, మత, సో జంతు, పక్షి ఇవన్నీ కూడా ఎటువంటి భిన్నాలను భేదాలను చూడరు. అందరినీ కూడా భగవంతుడి యొక్క పరమాత్మ అంశంతో చూస్తారు. ఎందుకంటే భగవంతుడు మనకు 15వ అధ్యాయము 7వ శ్లోకంలో చెప్పడం జరిగింది. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, జీవులు నా యొక్క అంశను, వాళ్ళు నిత్యులు, శాశ్వతమైనటువంటి వాళ్ళు, నిత్యులు, వాళ్ళు నా యొక్క శాశ్వత అంశలు అని భగవంతుడు చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం కూడా భగవత్ అంశాలు. కాబట్టి మనందరం ఒకరి పట్ల ఒకరు సమాన కరుణ, కృప, ప్రతి ఒక్కరి పట్ల మిత్ర భావము ఇవన్నీ కూడా కొనసాగాలి. లేదంటే భగవద్భక్తిలో మనము ఇంకా ముందుకు వెళ్ళటం లేదు. ఒకవేళ మనం భగవద్భక్తిలో మనము భగవత్ ప్రీత్యర్థం భగవంతుడి యొక్క కృపను పొందాలి అని అనుకుంటే ఇటువంటి జ్ఞానము ద్వారా మనము భగవంతుడి దైవీ గుణాలు, భగవంతుడు దేన్నైతే ఇష్టపడతాడో, భగవంతుడు అందరినీ సమదృష్టితో చూస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు. కానీ ఎవరైతే భగవంతుడి కొరకు సర్వస్వాన్ని త్యజిస్తారో వాళ్ళని భగవంతుడు అధికంగా ప్రేమిస్తాడు. కాబట్టి మనందరం కూడా ఇలా ప్రేమించాలి అంటే దేహ భావనలో ఉంటే ప్రేమించలేము. ఆత్మ భావనలో, నేను ఆత్మ అన్నప్పుడు ఇతరులను కూడా ఆత్మగా భావిస్తాను. లైక్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఒక 10 మంది ఉన్నాం, ఫ్యామిలీ, తల్లి, తండ్రి, 5-6 కొడుకులు వాళ్ళు. సో వాళ్ళు మామూలు స్థితిలో అయితే మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లి అనుకుంటారు. వాడు ఒకవేళ మెంటల్లీ కొంచెం ఏదైనా యాక్సిడెంట్ అయ్యి రిటైర్డ్ అయింది అనుకోండి, ఎవరిని గుర్తించడు. ఉన్నాడు, బాగా భోజనం చేస్తాడు, అన్ని చేస్తాడు, వీళ్ళు నా అన్ననా, నా అక్కనా, తల్లి, తండ్రి అని గుర్తించలేరు. మళ్ళీ ఆయన మెంటల్ ఒకవేళ ట్రీట్మెంట్ అయ్యి బాగైందంటే గుర్తిస్తాడు. కాబట్టి మనందరం కూడా అలా ప్రతి ఒక్కరిని ఆత్మస్వరూపులుగా గుర్తిస్తే అది మన సహజ జీవనము, సహజ స్థితి. మనం అందరినీ ఆత్మ కాకుండా దేహాలతో గుర్తిస్తున్నాం. వీళ్ళు ఈవిడ నా వైఫ్, ఈవిడ నా తల్లి, లేకుంటే వాళ్ళు పలానా వాళ్ళు, వాళ్ళు ఇండియన్స్, వాళ్ళు అమెరికన్స్, లేకుంటే ఇది జంతువు, ఇది పక్షి అని గుర్తిస్తే అది మన
సహజమైనటువంటి స్థితి కాదు. కాబట్టి ఇక్కడ మనకు అందరికీ ఈ విధంగా మనము ఈ జ్ఞానము ద్వారా ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ అనుభవాన్ని, నేను ఆత్మను అని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు చాలా సులభంగా అందరినీ సమాన స్థితిలో గుర్తించిన వాళ్ళు జన్మ మృత్యు స్థితులను జయించినటువంటి వాళ్ళు. ఇంకా వాళ్ళకి తిరిగి నెక్స్ట్ జన్మం ఉండదు. ఇది లాస్ట్ మరణము అనే ఎగ్జామ్ లో వాళ్ళు పాస్ కాగలుగుతారు. సో ఎవరైతే ఈ విధంగా జీవన విధానాన్ని ముందుకు కొనసాగిస్తారో వాళ్ళు దోషరహితమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సో అటువంటి జీవితాన్ని బ్రహ్మస్థితిలో జీవిస్తున్నట్టు అని మనం గుర్తించవచ్చు. దోషరహితులు అంటే 4 రకాల దోషాలు ఉంటాయి ఈ దేహానికి. ఒకటి, అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. ప్రతి ఇంద్రియానికి బ్యారికేడ్స్ ఉంటాయి. ఈ కళ్ళకు కొంత రేంజ్ వరకే చూడగలదు, దాని బియాండ్ చూడలేదు. చెవులు కూడా 20 నుంచి 20,000 హెడ్స్ అంతవరకు వినగలుగుతుంది. అలా ప్రతి దానికి కూడా లిమిటేషన్ ఉంటుంది అన్నట్టు. అర్థమైందా? కాబట్టి వాటిని ఏమంటారు? అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. 2, ఈ దేహము ప్రతి ఒక్కరిని మోసం చేస్తుంది, తనని తాను కూడా మోసం చేస్తూ ఉంటుంది. 3, తప్పులు చేస్తుంది. 4, మోహంలో భ్రాంతిలో ఉంటుంది. ఏంటది భ్రాంతి? నేను దేహమనే భ్రాంతి. ఎవరైతే భగవద్గీత యొక్క భాగవతం యొక్క జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళకి తెలుస్తుంది, ఓకే ఈ శరీరం ఎందుకు వచ్చింది, శరీరం అందుకే వదిలేస్తుంది. సో మరి ఈ నేను ఇంకొక దేహానికి జన్మనివ్వడం జరిగింది, అది దేహమా మరి ఆత్మనా? ఈ దేహం అక్కడే ఉంటుంది, మళ్ళీ మాట్లాడలేకపోతుంది, కాన్షియస్ లేకపోతుంది. దాన్ని ఏమంటారు? మృత్యు అంటారు. కాబట్టి ఇటువంటి తిరిగి జన్మ మృత్యు జరా వ్యాధి జన్మించిన వాడు మరణించక తప్పదు, ముసలితనం రాక తప్పదు, వ్యాధులు. ఇటువంటి దుఃఖకరమైనటువంటి జీవితం ఎందుకు? నాకు ఇటువంటి జీవితం నుంచి బయటపడడానికి ఏమైనా మార్గం ఉందా? ఈ అన్వేషణ చేసుకుంటూ, అంటే అన్వేషణనే భగవంతు యొక్క దివ్య జ్ఞానాన్ని శ్రవణం చేస్తూ జీవితాన్ని బద్ధ జీవితం నుంచి మనం ముక్త స్థితికి, అంటే బద్ధ జీవితంలో మనము మన దేహానికే శరణాగతి పొంది జీవితం గడుపుతాము. ముక్త స్థితిలో దేహాతీతము ఆత్మ. ఆత్మ యొక్క స్థితి ఏంటి? భగవంతుని సేవించడము. ఒకవేళ నా సహజ స్వరూపమే జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్, నా సహజ స్వరూపము భగవంతుని సేవించడము, భగవంతుని యొక్క అంశ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ సేవించే ధర్మము నాది అని ఎవరైతే భావిస్తూ ఉంటారో వాళ్ళు దోషాల నుంచి ముక్తులు, కల్మషాల నుంచి ముక్తులు అయి వాళ్ళు ముక్త స్థితిలో జీవించడం కూడా జీవిస్తూ ఉంటారు. ఇంకా మరణించిన తర్వాత ముక్త స్థితిలో ఉన్న వాళ్ళకు భగవద్ధామం గ్యారంటీ. తర్వాత వీళ్ళ లక్షణాలు, మరి ముక్త స్థితిలో ఈ జ్ఞానంతో ముక్త స్థితిలో జీవించే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? దివ్య జ్ఞానాన్ని పలానా ఆయన మంచి జ్ఞాని అంటే ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఏదైనా వాళ్ళకి ఇష్టమైంది కలిగినప్పుడు పొందినప్పుడు ఆయన ఒప్పొంగిపోడు. తర్వాత అప్రియమైంది కోరుకున్నది లభించినప్పుడు శోకించడు. తర్వాత ఆయన బుద్ధి ఇప్పుడు ఒకసారి, గంట తర్వాత ఒకసారి, గంటకు ముందు ఒకసారి అలా ఉండదు. స్థిర బుద్ధి కలిగి ఉంటాడు, మోహరహితుడు. ఆల్ ద టైం ఆయన ఒకే స్థితిలో ఉంటాడు. ఎస్, నేను ఆత్మను, ఆత్మ యొక్క లక్ష్యం భగవంతుని సేవించడము, భగవద్భక్తుల్ని సేవించడము, అది నా నిజమైనటువంటి ధర్మము అని ఎవరైతే దాన్ని పట్ల కన్విక్షన్ ఫుల్ వాళ్ళు నమ్మి విశ్వాసంతో జీవిస్తారో వాళ్ళని ఏమంటున్నారు? బ్రహ్మస్థితిలో నెలకొని ఉండటము. ఆయన బ్రహ్మస్థితి అంటే ఆత్మస్థితిలో నెలకొని ఉన్నారని మనము గ్రహించవచ్చు. అటువంటి వాళ్ళు దేని గురించి శోకించరు, దేని గురించి ఉప్పొంగరు, దేని గురించి బాధపడరు. తర్వాత దీనికి మోహానికంటే మనం చూస్తుండగానే ఎవరో మన ఇంట్లో కొత్తలు పుడతారు, పెద్ద సంతోషపడి ఎగిరి గంతులేడు, ఎవరో మన ఇంట్లోంచి వెళ్ళిపోతారు అంటే దేహాన్ని వదిలేస్తారు. దాని పట్ల కూడా ఆయన పెద్ద దుఃఖించాడు. ఎందుకు? తాత్కాలికంగా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మనం కూడా ఎక్కడన్నా యాత్రకు వెళ్తాము, యాత్ర కొరకు అందరు కలుస్తాము, ఒక 1 వీక్ ఎంజాయ్ చేస్తాము,
తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం 1 వీక్ కొరకే. ఇక్కడ కూడా ఈ ప్రపంచము తాత్కాలికమైంది. తాత్కాలికమైనటువంటి బంధాలు బంధుత్వాల కొరకు మనం కలిసాము, మళ్ళీ వెళ్ళిపోతాము. అర్థమైందా? దానివల్ల ఎవరు మోహితుడు కాడు. దేహాన్ని శాశ్వతమైనదిగా భావించడైన ఆత్మ శాశ్వతమైంది. ఆత్మ ఉనికిని త్రోసిపుచ్చడు అయిన ఆత్మ ఉన్నదా లేదా అనేది డౌట్ పట్టడు అతను. అలాగే ఇటువంటి జ్ఞానాన్ని బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనే పరతత్వ పూర్ణ విజ్ఞానాన్ని తెలుసుకునే స్థానానికి చేరుస్తుంది. ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని పొందుతారో, నేను ఆత్మనని, వాళ్ళు భగవంతుడి యొక్క 3 తత్వాల గురించి అర్థం చేసుకుంటారు. అర్థమైంది? ఎలాగైతే సూర్యుడిని కూడా 3 తత్వాలుగా, మొట్టమొదటిగా సూర్యోదయం కాగానే సూర్యుడి కిరణాలు కనబడతాయి. అంటే జస్ట్ వెలుతురు. ఆ వెలుతురే కాకుండా పొద్దున కూడా కిరణాలలా కూడా మన మీద పడతా ఉంటాయి. తర్వాత సూర్యకిరణాలు, సూర్యుడి యొక్క మండలము, సూర్యుడి యొక్క ప్రతిబింబము, సూర్యుడు స్వయం ఆయన కూడా ఒక రూపము, ఆకారం ఉన్నటువంటి వాడు. అదేవిధంగా భగవంతుడి యొక్క సూర్యరశ్మిటను, భగవంతుడి యొక్క కాంతి బ్రహ్మజ్యోతి, అదేవిధంగా భగవంతుడు పరమాత్మ స్వరూపము, దాని తర్వాత భగవంతుడు సచ్చిదానంద స్వరూపం ఉంటుంది. ఏది గోలోకమార్ వైకుంఠం. మనందరి లోపల కూడా పరమాత్మ స్వరూపం ఉంటుంది. ఆ విధంగా మనము ఈ దివ్యమైనటువంటి జ్ఞానం ద్వారా ఎవరైతే తెలుసుకుంటారో, అంటే దీని లక్షణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఆత్మ స్వరూపంలో జీవిస్తారు. దాన్ని బ్రహ్మానుభూతి. బ్రహ్మం అంటే చతుర్ముఖ బ్రహ్మం కాదు. మనము ఆత్మని బ్రహ్మము అని కూడా అంటారు. పరమాత్మని, భగవంతుని పరబ్రహ్మం అంటారు. ఆత్మానుభూతి లేదా బ్రహ్మానుభూతి. సో ఇటువంటి అనుభూతినే ఏమంటారంటే స్థిరమైనటువంటి కృష్ణ చైతన్య భావన అని చెప్పేసి బోధించడం జరుగుతుంది. ఎవరైతే ఇటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారో నిత్య నిరంతరం వాళ్ళు ఆత్మానుభూతులు ఎప్పుడు సుఖశాంతులే ఉంటాయి, కానీ దుఃఖాలు, బాధలు ఉండవు. అంటే మీరు అనిపించచ్చు, ప్రభుజీ వాళ్ళకి ఎటువంటి బాధలు ఉండవా? ఈ దేహానికి సపోజ్ ఎగ్జాంపుల్, మనము కారులో వెళ్తున్నామండి. కారులో వెళ్తుంటే పక్కవాడు వచ్చి కొంచెం అలా టచ్ చేశాడు, మన కారుకి అట్లా గీరకపోయి, మనకు అయ్యో నా కారుకి అయింది అనిపిస్తుంది, కానీ నాకు ఏమైనా అయింది అనిపిస్తుంది. పెద్ద యాక్సిడెంట్ అనుకోండి. కారుతో పాటు నాకు కూడా లోపల డ్రైవింగ్ చేస్తున్నాం, ఇలా అయిపోయినాం అనుకోండి, అప్పుడు నాకు దెబ్బ తగులుతుంది. కానీ కారుకి అయితే ఏమవుతుంది? ఏమీ కాదు. కొన్నిసార్లు మనం కారులో ఉన్నాం, అలా జలకిస్తే మన షర్ట్ ఏదో దేనికి గుచ్చుకొని చిరిగిపోయింది అనుకోండి, ఏమైనా బాధపడము. అలానే ఆత్మ జ్ఞానులు దేహముతో కూడుకున్నటువంటి సుఖాలకు ఉప్పొంగరు, దేహంతో కూడుకున్నటువంటి బాధలకు వాళ్ళు చాలా అశాంతికి కానీ బాధలకు గురికారు. ఎందుకు? నేను ఈ దేహం కాదు. ఈ దేహము నాకు పూర్వజన్మ ప్రారంభ కర్మల వల్ల వచ్చింది. ఆ కర్మల వల్ల నేను కర్మ ఫలాలను ఈ దేహంతో అనుభవించాల్సిందే అనుకొని ఎప్పుడు నిరంతర శాంతిగా జీవిస్తూ ఉంటాడు. జయబలో గ్రంథరా శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, जय श्री पाद गुरु महाराज की जय।